హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఏమేరి సిటీ ఫ్యామిలీ. మేమైతే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి ఉంటిమి. అనుకోకుండా ఏడపాయలు వనదుర్గ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ మా డాడీని కూడా తీసుకెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడికి వెళ్ళాక అయితే స్టార్ట్ అయిపోయినామండి. గుడికి అయితే వెళ్తున్నాము. బస్సులు ఎంత స్పీడ్ నడుపుతున్నారు. రోడ్డు పైన అయితే వెళ్తున్నాము. ఇక్కడ అక్కడ సైడ్ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ వాటర్ ఉన్నాయి లైట్గా. కొంచెం చీకటిగా ఉంది కదండి, చూపిద్దామంటే ఒక సైడ్ అయితే కనిపిస్తుంది కానీ అక్కడ సైడ్ వెళ్దామంటే అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా. కాళ్ళ నుండి చూపిస్తున్నాం. ఇంకా అమ్మవారికి అయితే వెళ్ళినాము. స్నానాలు అయిపోయినాయి. ఇంకా అమ్మవారికి అయితే ఇక బియ్యం పోయాలని అనుకున్నా కదా. ఇంకా అమ్మవారికి అయితే బియ్యం కలుపుతున్నాం పోయడానికి. అనుకోకుండా వెళ్ళినామండి. ఇక మెల్ల మేమే పిల్లలం అవుతున్నాం కదా అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళి బతిమలాడి అమ్మని తీసుకొని మా అమ్మని ఏడుపాయలు వెళ్ళి ఉంటుంది. ఇప్పుడైతే ఇక అమ్మవారికి అయితే బియ్యం కలుపుతున్నాం, పొడి బియ్యం. మా పెద్ద బాబు వచ్చి కూర్చుండు మా చిక్కి. మా డాడీ టిఫిన్ చేస్తుండు. మా వారు, మా చిన్న బాబు, ఇక బియ్యం అయితే కలుపుడు అయిపోయిందండి. ఇక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇక వెళ్దాం అనుకొని మమ్మీగా అన్ని చూసుకో అమ్మ, ఒకసారి చెక్ చేసుకో అంటే మళ్ళీ పెట్టిందాన్ని మళ్ళీ తీసి చెక్ చేసుకుంటున్నా. చీర, బ్లౌజ్ పీసులు, గాజులు, ఇక గుడికి అయితే స్టార్ట్ అయిపోయినామండి. బియ్యం కలిపినట్టు కదా ఇక తీసుకొని వెళ్తున్నాము. మా వారు, మా పెద్ద బాబు వెనకేస్తున్నారు. నేను, మా మమ్మీ, మా డాడీ ఇంకా ముందు వెళ్ళిపోతున్నాము. ఇంకా మా మమ్మీ చెప్తుంది ఏడుపాయల గురించి, అమ్మవారి గురించి వినుకుంటూ వెళ్తున్నాము. మా డాడీకి అయితే ఇక భయపడి బియ్యం మా డాడీకే వెత్తినాము. కోతులు కూడా ఉన్నాయి కదండి, గుంజేస్తే పువ్వులను కూడా చూస్తా అని భయపడి మా డాడీకి ఇచ్చినుంటి. మా డాడీ ఎత్తుకొని నడుస్తున్నాడు ముంగట. మా మమ్మీ ఏదో చెప్తుంటే నవ్వుతా ఉన్నా నేను. ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి అట్లా కాదు ఇట్లా రా అంటే మా డాడీ అట్లా వస్తే మేము ఇట్లా వెళ్ళి ఉంటుంది. వాటర్ వచ్చినప్పుడు మస్తు వాటర్ వెళ్ళినాయి. గద స్తంభం కూడా చాలా డ్యామేజ్ అయింది. అప్పుడు అట్లా ఉందండి. ఇప్పుడు మేము పోయినప్పుడు ఎట్లుంది చూడండి. వాటర్ మొత్తం వాటర్ లేవు ఇప్పుడైతే. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చినామండి. లోపలికి వెళ్ళాలి, కొంచెం నడిచేది ఉందని నడుస్తున్నాం. లోపలికి అయితే వెళ్తున్నాము. అన్ని డ్యామేజ్ అయినాయి కదండి, ఇక్కడ అక్కడ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాము. లోపల అమ్మవారికి బియ్యం పోయాలి, అర్చన చేయించుకోవాలని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బయట అర్చన అయితే చేయించుకుంటున్నాము. ఇక్కడ కూర్చొని పూజ చేయించుకుందామని కూర్చున్నాం. ఇంకా అర్చన అయితే చేయించుకుంటున్నామండి. బొట్టు పెడుతుండు మా అయ్యగారు. అర్చన చేయించుకొని లోపలికి వెళ్ళి బియ్యం పోయాలి. అర్చన చేస్తున్నారు. అర్చన అయితే అయిపోయిందండి. వేరే వాళ్ళకి చెప్తున్నారు, అర్చన చేస్తున్నాడు. ఇంకా మేము లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం పోయాలని నిలబడ్డాము. ఇంకా బయటకు వచ్చి ఒడి బియ్యం అయితే అమ్మవారికి పోస్తున్నాము. ఇంకా లోపల వీడియో తీయకూడదు కదండి. ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఉంటుంది. బయటకు వచ్చిన పైపులు చూడండి, మొత్తం సైడ్కి ఉన్నాయి అన్ని డ్యామేజ్ ఎట్లా అయిపోయినాయి, వంకర అయిపోయి పడిపోయినాయి ఒక సైడ్. ఇంకా ఇక్కడ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇక కొబ్బరికాయ కొడదామని చెప్పేసి
అక్కడికి వెళ్ళినాం. ఇంకా మా వారు కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంకా అయ్యప్పలు దొరికి అయ్యప్పలు నిలబడ్డారని చెప్పేసి స్వాములకు అయితే దండం పెట్టుకుని ఉంటేమి. మా వారు కూడా కాలు మొక్కుతున్నాడు అయ్యప్పవి కన్యాస్వామికి. ఇక కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఈ మూల దాకా వచ్చినాయండి వాటర్ అయితే, అసలు అది మొత్తం మునిగిపోయింది. ఆ గద స్తంభం కూడా కొంచెం డ్యామేజ్ అయింది. టెంకాయ అయితే కొడుతున్నారు. దీపం ముట్టిస్తున్నారు, నెయ్యి దీపము. వీడియో నువ్వు తర్వాత మస్తు మంది పబ్లిక్ ఉన్నారండి. వాటర్కి అయితే మొత్తం ఎంత ఇదైపోయినాయి, చెట్లు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, ఇదైపోయినాయి. గద స్తంభం కూడా మొత్తం ఇదైపోయింది. ఒక స్తంభం కూడా పడిపోయింది. చాలా డ్యామేజ్ అయిపోయిందండి వాటర్ వచ్చి. ఫస్ట్ ఉన్నప్పుడు వాటర్ అంతగానం వాటర్ రావడం ఫస్ట్ టైం మేము కూడా చూడడం. కానీ ఇప్పుడైతే వాటర్ అయితే చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు గద స్తంభం అయితే మొత్తం డ్యామేజ్ అయిందండి చాలా మట్టికైతే. ఇంకా బయటికి అయితే వచ్చినామంటే టికెట్ తీసుకుంటుండు. లడ్డూలు 5 or 4 లడ్స్ తీసుకున్నారు. ఇంకా మేము అక్కడ నిల్చున్నాము వాటర్ని చూసుకుంటా. ఇంకా మా మమ్మీ ఏదో కావాలని చెప్పేసి మా అమ్మ ఏదో వండుకుంటుంది. ఇవి గాజులు కూడా తీసుకుంటావా బిడ్డ అంటే నేను వద్దని చెప్పిన. కుంకుమ కాలు కుంకుమ వచ్చేసినాం మేము. ఇంకా అక్కడ స్థలం చూసుకొని ఒక చెట్టు నీడ వెళ్ళి అక్కడ వంట చేసుకోవాలని చెప్పేసి అన్ని సామాన్లు అక్కడ పెట్టుకున్నాము, వంట సామాను. ఇక ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తున్నా నేను, మా మమ్మీ కూస్తున్నది. మా వారు చికెన్ తెస్తా అని చెప్పేసి మా వారు వెళ్తానంటే సరే అని చెప్పేసి మా పెద్దోడు మా వారు వెళ్ళిండు. మా డాడీ మా దగ్గరనే ఉండి పొయ్యి ముట్టిస్తున్నాడు. ఇంకా మంచిగా అక్కడైతే ఇక వంట చేసుకున్నాము. వంట అయితే అయిపోయిందండి. ఇక అన్నం అయితే తింటున్నాము. నైవేద్యం పెట్టాడా, ఇంక అన్నం అయితే తింటున్నాము. మా డాడీ మా మమ్మీ వీళ్ళందరికీ అన్నం పెట్టేసిన వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తిన్న తర్వాత నేను తిందామని కూర్చుంది. మేము కూడా తిన్నాం. నూడ అయిపోయింది, అన్నీ కడిగేసిన, బాసనలన్నీ అన్నం అంతా ఊడ్చి ఒక దాంట్లో కూర కూడా పెట్టేసి బాసనలన్నీ తోమేసిన, అన్ని సదిరి కాలర పెట్టేసినాము. ఇంకా మా బయటకు వచ్చి చెట్ల దగ్గర వచ్చి ఫోటో దిగుదాం అనుకుంటే కోతులు ఉన్నాయని చెప్పేసి అక్కడ నిలబడి చెప్తా ఉన్నా మా బాబుకి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.